అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సిరీస్‌లో భాగంగా డే 6కు చేరుకున్నాం. ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం డయేరియా లేదా అతిసార గురించి. దీంట్లో పెద్ద అపోహ ఒకటుంది. డయేరియా లేదా అతిసారం ఉన్నప్పుడు అసలు ఫలాలు తీసుకోవచ్చా లేదా కంప్లీట్‌గా మానేయాలా అనేది. వాస్తవానికి కొన్ని ఫలాలు అతిసారంలో మనకి విరేచనాలు అవ్వకుండా బాగా నియంత్రిస్తాయి. అలాగే మనకు శరీరానికి బాగా శాంతినిచ్చి మనసు ప్రశాంతంగా చేస్తాయి. అసలు అతిసారం అంటే ఏమిటో తెలుసా? అతిసారం అంటే మన బాడీలో వాటరీ స్టూల్స్ లేదా నీళ్ళ విరేచనాలు కలిగి పొట్టంతా గడిబిడిగా ఉండి వచ్చే పరిస్థితి. ఇది ఎక్కువగా కఫము, పిత్తదోషం ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చి లేదా ఇన్ఫెక్షన్ కలిగిన లేదా ఫుడ్ ఇంటాలరెన్స్ వల్ల వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఆహారం మంచిగా తీసుకొని డైజెషన్ సులువుగా అయ్యే ఫలాలు తీసుకొని ఎక్కువ హైడ్రేషన్ మరియు దోషాలు బ్యాలెన్స్ చేయడం ఈ డిసీజ్ యొక్క ముఖ్య రెమెడీ. ఇప్పుడు మనం అతిసారాలో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ గురించి చూద్దాం. ముందుగా బనానా. ఇది కఫ నియంత్రణ చేసి డైజెషన్ స్మూతీగా ఉండి స్టూల్ కన్సిస్టెన్సీని పెంచుతుంది. తర్వాతది యాపిల్. ఇది మనకు కషాయ రసం కలిగి వాటరీ స్టూల్స్ని తగ్గిస్తుంది. తర్వాత పుచ్చకాయ లేదా పపాయ. ఇది మన డైజెషన్ని సులభం చేసి పేగు సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గిస్తాయి. తర్వాత దానిమ్మకాయ. ఇది కూడా కషాయ రసం ఉండడం వలన పిత్తం బ్యాలెన్స్ చేసి హైడ్రేషన్ కలిగించి మనకు విరేచనాలు ఆగేలా చేస్తుంది. తర్వాత లెమన్. ఇది మన డైజెస్టివ్ ఫైర్ని స్టిమ్యులేట్ చేసి హైడ్రేషన్ కాజ్ చేసి. ఇప్పుడు నిమ్మకాయ. ఇది మన బాడీ డైజెస్టివ్ ఫైర్ని పెంచి హైడ్రేషన్ కాజ్ చేసి మనకు లాక్సేటివ్గా పనిచేస్తుంది. అతిసారంలో మనం జాగ్రత్త పడవలసిన ఫ్రూట్స్ గురించి చూద్దాం. ముందుగా మామిడికాయ. ఇది పిత్తంని ఎక్కువ చేసి వాటరీ స్టూల్స్ని ఎక్కువగా అయ్యేలా చేస్తుంది. తర్వాత సపోటా పండు. ఇది గురుగుణం కడిగి కఫపిత్తాన్ని పెంచి మనకు డయేరియాని ఎక్కువ చేస్తుంది. తర్వాత ద్రాక్ష. ఇది గురుగుణం ఉండి ఎక్కువ తీపి ఉండడం వలన పిత్తదోషం ఎక్కువ అయ్యి మనకు స్టూల్స్ అనేవి ఎక్కువగా అవుతాయి. ఆ తర్వాత సీతాఫలం. ఇది అరుగుదలకి ఇబ్బందిగా కలిగించి కఫపిత్తం ఎక్కువ అవడం వల్ల మనకు స్టూల్స్ అనేది ఎక్కువగా రావచ్చు. అలాగే అతిగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. తీసుకుంటే మనకు పిత్తాన్ని ఎక్కువ చేసి అలాగే మోషన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అతిసార ఉన్నప్పుడు సరైన ఫలాలు, హైడ్రేషన్ మరియు ఆహార నియంత్రణ చాలా ముఖ్యం. రేపు మనం తెలుసుకునేది జ్వరం. దీంట్లో మనం తీసుకోవాల్సిన ఫ్రూట్స్ లేదా తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆ చిన్న చిన్న డైటరీ మిస్టేక్స్ మనకు ఎంత తీవ్రతను కలగజేస్తాయో మీరే రేపు తెలుసుకుంటారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.